నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీకోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చేసానండి. చికెన్ వేపుడు, కోడికూర వేపుడు అండి. అది చూసారా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా. ఒక స్టార్టర్ లాగా స్ట్రీట్ ఫుడ్లో మనం తింటూ ఉంటాము, ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు తింటాం కదా, స్టార్టర్ ఎలా ఉంటుందో అదే టెక్స్చర్లో ఉంది కదా అండి, అలాగే ఉంటుందండి. లోపల జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట. కొంచెం చేసుకున్నప్పుడు అరే కొంచెమే చేసుకున్నామా, ఇంకాస్త ఎక్కువ చేసుకున్నట్టే బాగుండేది కదా అని అనిపించేస్తుంది అనమాట. ప్లేట్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇకపోతే స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఒక 4-5 చెంచాలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. 2-3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం అలా చిట్పట్లాడాలన్నమాట. దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నూరుకొని నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అది స్టోర్ చేయడానికి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకుంటాను అనమాట. అందుకే అది ఎల్లో కలర్లో ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ అనేది తీసుకుంటున్నానండి. అలా ఫ్రై చేసుకున్నామంటే దాంట్లో కాసేపటికి నీళ్ళు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. వాటర్ యాడ్ చేసే ఫ్రై అనేది వేరేలా ఉంటుంది, వాటర్ అనేది లేకుండా చేసే ఫ్రై వేరేలా ఉంటుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా అందరికీ నచ్చేస్తుందండి. ఇలా మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకుందామండి. అది కొంచెం మెత్తగా అయిపోతుంది, బాగా లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉంటుందన్నమాట. చూసారా, కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కదా అండి. ఇకపోతే మీరు ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు, పెద్ద ఉల్లిపాయ ముక్క, ఒక ఉల్లిపాయ తీసుకొని అందులో వేసుకోవాలి. అలాగే టొమాటో కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇది గట్టిగా టైం అయితే 15-18 నిమిషాలు పడుతుందండి. మీరు తీసుకునే గిన్నెను బట్టి అట్లా ఉంటుందన్నమాట టైం అనేది. మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. అక్కడ చాలా వరకు ఉడికిపోయింది చూడండి. ఇకపోతే సాల్ట్ అనేది ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఫస్ట్ మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అలా కలిపేసుకోండి. మీరు మూత పెట్టి వేసుకుని కాసేపు ఉడికించుకుందామండి మనము. మీరైతే ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఇది ఎలా అనిపిస్తుందంటే ఒక స్టార్టర్ లాగా హోటల్లో ఎలా అయితే తింటామో అలా ఉంటుందండి. స్టార్టర్ లాగా డైరెక్ట్గా స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు అనమాట మీరు ఈవినింగ్ టైంలో. ఇక మీరు సైడ్ డిష్గా కూడా తినచ్చు అనమాట. ఇందులోకి తగినంత పసుపు, తగినంత కారం వేసుకుందాము. కారం అనేది మీరు రుచికి తగినట్టుగా వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు అనేది వేసుకుంటున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కదా కారం అనేది. లేకపోతే ధనియాల పొడి 1.5 చెంచాలు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అలా నూనెలో కలుపుకున్నారంటే కారము పసుపు బాగా వేగినట్టుగా అవుతాయి కదా, కలర్ అనేది చాలా బాగా వస్తుందండి. చికెన్కి అలా ఫ్రై చేయడం వల్ల ఆయిల్లో వేగినాయి అంటే కారము పసుపు సూపర్ కలర్ వచ్చేస్తుందండి ఏ కూరకైనా కూడా. మీరు ఇది పచ్చళ్ళలోకి సాంబారు రసం ఇలా ఉంటే పెట్టుకున్నప్పుడు ఇలా చికెన్ ఫ్రై చేసుకున్నారంటే మాత్రం గిన్నెంతా ఖాళీ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుందండి టేస్ట్. అలా మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకున్నామండి. మరి అది అడుగంటిపోతుంది అనుకున్నారనుకోండి, నీళ్ళు జస్ట్ 1-2 స్పూన్లు అలా చిలకరించుకోండి, అంతేగాని ఎక్కువ పోసేయద్దు. ఇకపోతే నేను గరం మసాలా వేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగాల పొడి ఒక 1/2 చెంచా వేసుకుంటున్నానండి. స్పైసెస్ అని మరి ఎక్కువగా యాడ్ చేయొద్దు, అంత ఎక్కువ బాగుండదు అనమాట. తగినంతగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇకపోతే చివరిలో కొత్తిమీరని చల్లుకున్నానండి. పుదీనా కూడా వేసుకోవచ్చు మీరు. ఫైనల్ టచ్ అనమాట. అయిపోయింది. అలా కలిపేసుకొని దించేయడమేనండి, తినేసేయడమేక. సూపర్గా ఉంటుందండి. మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నానండి. మీ అందరికీ ఈ విధంగా ట్రై చేసి మీ అందరికీ ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please subscribe, like, and share.